హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ ఆచార్యుల గారు. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు అంటే చాలా మంది ఏంటంటే ఈ రోజులలో 30 సంవత్సరాల తర్వాత అంటే నేను ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు అని చెప్పేసి అమ్మాయిలైనా అబ్బాయిలైనా 30 సంవత్సరాల తర్వాత లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. వీటి వల్ల అనర్థాలు ఉన్నాయా లేకపోతే మంచి జరుగుతుందా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. హిట్ టీవీ ప్రేక్షకులకి, వివాహం కాని వారికి, ఆలస్య వివాహాలు చేసుకుంటున్న వారికి నేను చెప్పేటువంటి ఈ సూచనలు మీకు త్వరగా పెళ్లి కావాలని మీకు ఆశీర్వచనం అందిస్తూ, వివాహము జీవితం అష్టావర్షేత్ భవేత్ కన్యా అన్నారు. పూర్వంలో 8 సంవత్సరాల ఆడపిల్లకి పెళ్లి చేసేవారు. ఆ తర్వాత 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 18 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు 38 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ కావాలని పెళ్లి పోకటం కాదు. వారి జాతకంలో ఉండేటువంటి కొన్ని గ్రహస్థితుల కారణం చేత విద్యా ఉపాధి జీవన ప్రయాణంలో ఇంకా మనం సెటిల్ కాలేదు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున పిల్లలు పడితే మనం ఏం పోషించాలనేటువంటి ఒక భయంతో కూడినటువంటి బాధ్యత కోసం వారి వివాహాలపై ఇప్పుడు యువత ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం. ఇలాంటి పరిస్థితిలో చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. 30 ఏళ్ళు వచ్చాయండి, పిల్లకి సంబంధం కుదరటం లేదు, అన్నీ బాగున్నాయి, అమ్మాయి అందంగా ఉంటుంది, అబ్బాయి అందంగా ఉంటాడు, ఆర్థికంగా అంతా బాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ పెళ్లి కావడం అనేది సమస్యగా మారిందని. అటువంటి జాతకాలు మనం చూసినప్పుడు వివాహం ఆలస్యం అవుతున్నాయంటే వారి వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితుల యొక్క లోపాలు, అంటే కుటుంబ స్థానం, వైవాహిక జీవిత స్థానంలో ఛాయాగ్రహాలు కానీ, అట్లాగే కొన్ని బలమైనటువంటి లక్షణాలు ఇచ్చేటువంటి గ్రహాలు కానీ ఉన్నప్పుడు వివాహాలు ఆలస్యం అవుతాయి. కొంతమందికి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే ఉండదు, అప్పటికప్పుడు వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సమస్యల్లో ఇరుక్కునే వాళ్ళు ఉన్నారు. మనం దాన్ని అసలు వివాహం అనుకోకుండానే అర్ధాంతరంగా వివాహం వచ్చిందండి, చేసేసాం, అయిపోయింది, ఇప్పుడు బాధపడుతున్నాం అనే వాళ్ళని మనం చూసాం. వయసు పెరిగి ఇంకా కాలేదు అనుకున్న వాళ్ళు కూడా మనం చూస్తాం. ఈ రెండు మనం చూసినప్పుడు వివాహ జీవితం ఆలస్యం అవడం అనేటువంటిది దోషం కాదు. నేను దాన్ని దోషంగా పరిగణించను. ఒకవేళ ముందు పెళ్ళైతే 3 నెలలకి విడిపోయేవాళ్ళని చూస్తున్నాం కదా మనం. అప్పుడు అంటాను, అసలు మిమ్మల్ని పెళ్లి ఎవరు చేయమన్నారమ్మా మిమ్మల్ని? ఇప్పుడు ఆ పిల్ల వయసు ఎంత, అమ్మాయి ఎంత, ఎందుకు చేశారు? కాదండి పక్కళ్ళు తెచ్చి చేసేసామండి, మా వెనపక్క బంధువులందరూ చేసేయండి అని ఇప్పుడు అవసరపడదు. కాబట్టి ఇక్కడ లగ్నాత్తు, మన పుట్టిన లగ్నము, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ స్థానాలు 1, 2, 4, 7, 8 స్థానాల్లో రాహుకేతువులు కానీ, కుజ శనులు కానీ, శుక్ర కుజులు కానీ ఉంటే ఆ జాతకులకి వివాహం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని చూసినట్లయితే వివాహం జరగకపోయినా మిగతా అవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అది కూడా దోషమే. పెళ్లికి ముందు ఎంజాయ్మెంట్ కూడా దోషమే. ఇప్పుడు చూస్తున్నాం, పెళ్లి కాకుండానే సంబంధం కుదుర్చుకుంటున్నారు, ఫోటో షూట్ అని చెప్పి 2 కెమెరామెన్లు తీసుకెళ్తున్నారు, అక్కడ అన్ని జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవి దోషప్రదాలు. సో కాబట్టి వీటికి మనం సవ్యమైనటువంటి ఒక మార్గాన్ని మనం చెప్పి, వివాహం ఆలస్యం అనే కారణాలు ఇవి. ఒకవేళ ఈ జాతకుడికి ముందు వివాహం జరుగుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక్కడ వివాహం ఆలస్యం అవడం దోషమే కాదు.
ఎందుకు ఆలస్యం అయిందో గుర్తించకపోవడమే దోషం. కాబట్టి వివాహం ఆలస్యం అవుతుందంటే దానికి మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న పరిహారం ఏంటంటే, మనకు నర్సరీలో ఉంటాయి పూల మొక్కలు అమ్మే చోట, అవును గురుగారు. అక్కడ ఒక మారేడు మొక్కని తీసుకుని వచ్చి, అంటే ఈ ప్లానెట్లో ఫస్ట్ బలమైంది కుజుడు కాబట్టి కుజ సంబంధమైనటువంటి మారేడు మొక్కను తీసుకొని వచ్చి మీ ఇంటి తులసి కోట పక్కన పెట్టుకొని ప్రతి మంగళవారం నాడు ఆ మొక్కకు 11 ప్రదక్షిణాలు చేసి 3 చెంబులు నీళ్లు పోయండి. ఆ మొక్క పెరుగుతుంటుంది. ఆ మొక్క పెరిగి తెచ్చిన మొక్క సైజ్ ఎంతో అంతకంటే ఇంకొద్దిగా పెరిగింది అని అంటే నీకు వివాహ యోగ్యత సిద్ధమవుతుంది. అప్పుడు ఒక జ్యోతిష్యుని సంప్రదించి వాట్ ఈజ్ వాట్, మేమేం చేసుకోవాలి ఇంకా అని, అంటే మొట్టమొదట సమస్య వచ్చిందని జ్యోతిష్యుని సంప్రదించే కంటే ముందు మీకు మీరు చేయాల్సినటువంటి శారీరక మానసిక ప్రయత్నాలు మీరు చేసిన తర్వాత ఆ తర్వాత జ్యోతిషం సంప్రదిస్తే సరైన ఫలితాలు అవకాశం ఉంటాయి. కాబట్టి వివాహం ఆలస్యం అవడం దోషం కాదు, ఎందుకు ఆలస్యమైందో తెలుసుకోకపోవడం దోషం. దానికి పరిహారాలు చేసుకున్నట్లయితే అనతి కాలంలోనే వివాహం జరగడం, అనతి కాలంలోనే సంతానం కలగడం, తద్వారా వారు వంశ పురోభివృద్ధి అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వివాహం ఆలస్యమైందని బాధపడుతున్న వారు మారేడు మొక్కను నమ్ముకోండి, మీకు అద్భుత విజయాలతో పాటు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ అవుతుందని హిట్ టీవీ ప్రేక్షకులు తెలియజేస్తున్నాం.